వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అటు యూపీ కానీ దాంతోపాటు పంజాబ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాస్త ముఖ్యమంత్రికి చెప్పండి, ఏ విధంగానైనా సహాయక చర్యలలో స్పీడప్ పెంచేసి ముఖ్యమంత్రిని అక్కడికి రమ్మని చెప్పండి, దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన సహకారం తీసుకొని మా వాళ్ళని కాపాడండి అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చేసే విషయం అయితే ఇక్కడ కనబడతలేదు. ఇక దాంతోపాటు బాకీలు కట్టి బాటలేసిందే బీఆర్ఎస్. ఏంది 10 ఏళ్ళు ఎస్ఎల్బి పనులు చేయలేదన్న రేవంత్, పరికరాలు తుప్పు పట్టడం వల్లే సొరంగం కూలిందట. వరవ్వా ఏం అబద్ధాలు. 3 రంగుల జెండా వెచ్చి అంటారు కదా, ఈయన 3 రంగుల జెండా కాదు, 3-4 ప్రతి క్షణం కూడా నువ్వు అబద్ధం ఆడుతావు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఎందుకంటే తుప్పు పట్టడం వల్ల కాదయ్యా నాయన, ఎస్ఎల్బికి సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ అదో 40 కిలోమీటర్లు అనుకున్నారు. అది నల్గొండ ఖమ్మం జిల్లాలకు 30 టీఎంసీ నీళ్లను దాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో 3-4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించిల్లు. ఇవన్నీ ఫస్ట్ చరిత్ర తెలుసుకో. దాన్ని 2025లో మీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒప్పందం కుదుర్చుకున్నది. దాని బాకీలు, దాని కథ ఏంది, దాని లక్షణం ఏంది అనేది ఒకసారి చూడు. 10 ఏళ్ల కాలంలో ఎన్ని కిలోమీటర్లు అయింది, ఎంత అయింది అనేది కూడా ఆలోచించు. ఇక్కడ బీఆర్ఎస్ పై మోపేందుకు సీఎం ఆపసోపాలు. కాంట్రాక్టు ఏంది అంటే సతాయించిన ప్రాజెక్టుపై కేసీఆర్ శ్రద్ధ. ఏంటి కాంట్రాక్టర్ సతాయించిన సవాళ్లను అధిగమించి 11.48 కిలోమీటర్ల పనులు పూర్తి, ప్రమాదాలు లేకుండా టనెల్లో పనులు ముందుకు సాగించేలా చేసిన పరిస్థితి కనబడతాను. ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏంది అంటే ఈ టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఎస్ఎల్బికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇతను సీనియర్ రిటైర్డ్ అధికారి పనిచేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా క్లారిటీగా క్లియర్గా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన పూర్తి స్థాయిలో డెప్త్గా చెప్పిండు. ఒకసారి చూడండి. ఏంటి అంటే ఎస్ఎల్బి బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయలే, పనులు ఆగొద్దని చాలా సహకరించింది. బీఆర్ఎస్ 150 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది, కరెంటు బిల్లులు కూడా మాఫీ చేసింది. బేరింగ్లు పాడై పనులలో ఆలస్యం, కంపెనీ తీరుతోనే మొదటి నుంచి సమస్యలు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎస్ఎల్బి స్వరంగం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైన పనులైనప్పటికీ కూడా చాలా నెమ్మదిగా జరిగాయని, తెలంగాణ ఏర్పాట్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేశారని, నిర్మాణ సంస్థకు అనేక వెసులుబాట్లు కల్పించారని తెలిపారు. అడ్వాన్స్ కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చిల్లట. అయితే మరిన్ని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా జేపీ కంపెనీకి గ్యారంటీ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. అలాగే 2 వైపులా కూడా పనిచేస్తున్న టనెల్ బోరింగ్ మిషన్లకు కూడా ఏదైతే బేరింగ్లు పాడవడం వల్ల చాలా ఆలస్యం జరిగింది అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎస్ఎల్బికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మోసం చేయలేదండి, దాన్ని సపోర్ట్ చేయలేదు, లేదా రకరకాలుగా ఏంది అంటే ఉపదంపుడు ముచ్చట్లు అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎస్ఎల్బికి సంబంధించి పనులను వేగవంతం చేయడానికి అడ్వాన్స్గా 150 కోట్ల రూపాయలు ఇచ్చిళ్ళు, కరెంటు బిల్లులు మాఫీ చేసిళ్ళు. దాంతోపాటుగా ఇక్కడ వాస్తవం ఏంటంటే ఈ టనెల్ బోరింగ్ మిషన్లు ఏవైతే బేరింగ్లు పాడవడం వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడింది. మళ్ళీ వైపు ఏంటంటే ఈ జేపీ కంపెనీ ఏదైతే ఉందో దానికి గ్యారంటీలు ఇవ్వడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో అనేక రకాలుగా కూడా ఆలస్యమైందే తప్ప ఇక్కడ ప్రభుత్వం నుండో గత ప్రభుత్వం నుండో ఎక్కడా కూడా అలాంటి పనులు దాదాపుగా 11 కిలోమీటర్లు కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ఇది మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే 5వ రోజైతే ఆవగింజంతా కూడా పనికాలే, రోజులు గడుస్తున్నా కొద్దీ కనిపించని ఆనవాళ్ళు. దారుణంగా కూడా సొరంగంలోని పరిస్థితులు ఎస్ఎల్బి టనెల్ మళ్లీ కూలే పరిస్థితి కూడా ఉంది. సంచలన విషయాలు తెలిపిన ర్యాట్ మైనర్స్ టీం అంటూ కూడా చూడొచ్చు. సహాయక చర్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన, ఎవరు 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదని ఆరోపణ. రేవంత్ సర్కార్పై మండిపడుతున్న గుర్ప్రీత్ సోదరుడు, అత్యంత బాధాకరంగా పరిస్థితులు రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్న రెస్క్యూ ఆపరేషన్. బుధవారం మరోసారి వెనక్కి వచ్చేస్తున్న రెస్క్యూ టీంలు 2 రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తాం, ఎక్స్పర్ట్ రప్పిస్తాం, రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా స్టేట్మెంట్ చూస్తారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దానిని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసి ఆ సమస్యను గుర్తించి దాన్ని అతి త్వరగా కూడా ఎవరైనా కూడా సమస్యను పరిష్కరించుకునేందుకు అడుగులు వేస్తారు. కానీ గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం జేపీ కంపెనీ సహకరించకపోయినా వాళ్లకు కరెంటు బిల్లులు మాఫీ చేసి 150 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి ఆ జేపీ కంపెనీని నమ్మి ఎవరు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో దాంతోపాటు అనేక సందర్భాలలో ఏదైతే బోరింగ్ మిషన్కు సంబంధించి అవి పాడైపోయినా కూడా ప్రభుత్వం సహకరించింది. ఇక్కడ నెంబర్ 1.
ఇక్కడ నెంబర్ 2, రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం ఇక్కడ ఆ ప్రాజెక్టు సంబంధించిన విషయాన్ని కాస్త మనం పక్కన పెట్టినా కూడా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత లేదా? వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు, పరామర్శించారు, వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేశాడంటూ ఆ పేపర్లలో తాటికాయంత అక్షరాలను మనం చూసాం. మరి అదే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే కదా. మరి వాళ్ళిద్దరిని అక్కడికి పంపించి పర్యవేక్షించి పూర్తి స్థాయిలో 22వ తారీఖు ప్రమాదం జరిగితే 23వ తారీఖున అదంతా 23, 24 ఒక రోజు ఎక్కువ వేసుకున్నా కూడా 2 రోజులలో పరిస్థితిని క్లియర్ చేయాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరేమో సెల్ ఫోన్లు చూస్తున్నారట, ఎవరేమో మాట్లాడట్లేదట, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే బాధాకరమైన పరిస్థితి, ఆ ఎస్ఎల్బి ప్రమాదానికి సంబంధించిన వాళ్ళ సహచరులు మాత్రం 1000 కళ్ళతోని 1,00,00,000 ఆశలతోని ఎదురు చూస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే ఈ చాలా వరకు నేను వాళ్ళ ఒకసారి వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే కనీసం ఇగో ఇక్కడ చూడండి, వీళ్ళ ముఖాలన్నీ చూడండి. ఏంది ఎస్ఎల్బి టనెల్కు సంబంధించి ప్రమాద ఘటనలో తమ సహచరుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో కార్మికులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అరే భయ్, 8 రోజులు దాదాపుగా 5 రోజులు గడుస్తుంది, మా యొక్క తోటి కార్మికులు ఎక్కడున్నారో కూడా గుర్తించని పరిస్థితి కనబడింది కదా అంటూ కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులేమో 8 మంది సంబంధించిన కుటుంబ సభ్యులేందో కన్నీళ్లతోనే ఎదురు చూస్తున్నారు. వీళ్ళేమో కార్మికులకు సంబంధించి ఇంత చిత్తశుద్ధి లేదా కార్మికులకు, మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం కదా, ప్రాణాలను పనంగా పెట్టి పనిచేస్తున్నాం కదా, ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు స్పందించలేదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు చూస్తాం. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే 2 రోజులలో ఆపరేషన్ పూర్తి చేస్తా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమైంది? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆ టనెల్కు సంబంధించిన పంచాయతీని ఏంది అంటే సీరియస్నెస్గా పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎందుకు దాన్ని పూర్తిగా కూడా ప్రజల్లోకి నెటిజన్లకు సంబంధించి తీవ్ర విమర్శలు చేస్తున్నారని అంటున్నారు కదా. ఇదే నెటిజన్లకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదనేది మరో అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే టనెల్కు సంబంధించి ఎస్ఎల్బికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా, రేవంత్ రెడ్డి యొక్క ఆచూకీ ఏంటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్లే ప్రయత్నం చేసిండు. అయితే మాజీ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళిన తరుణంలో ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏం మాట్లాడిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మనం చూద్దాం. హరీష్ రావుకు సంబంధించి మాట్లాడిన అంశాలను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. హరీష్ రావు ఉదయం అంటే 8 గంటల ప్రాంతం నుంచి 11 గంటల ప్రాంతంలో ఇంటి నుండి పూర్తి స్థాయిలో ఎస్ఎల్బికి సంబంధించిన ప్రమాద ఘటనా స్థలం వద్దకు వెళ్ళి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ రియాలిటీ ఏంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని హరీష్ రావు చేయబోయాడు. కానీ హరీష్ రావు రాకకు 2 కిలోమీటర్ల దూరం అంటే ప్రమాదం జరిగిన ఏదైతే సంఘటన స్థలం ఉందో అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పోలీసుల పికెట్ ఉందండి. భారీగా పోలీసులు చేరుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మందిగా కూడా పోలీసులు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హరీష్ రావు ఏం చెప్పిండు, హరీష్ రావు ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వినండి. మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరాం. హరీష్ రావు ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు? అక్కడ ఏదైతే ఎస్ఎల్బికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుందో వీరికి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దాంతోపాటు రిజర్వాయర్లు చాలా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి వారికి ఉన్న అనుభవంతో పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క సూచనలు చేయడానికి హరీష్ రావు వెళ్తే పోలీసులు భారీగా పికెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి? దాంతోపాటుగా 8 మంది ప్రాణాల గురించి హరీష్ రావు మరొక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గురించి. నండి, ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది? దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు.
ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. రైట్. ఇక్కడ హరీష్ రావు చాలా క్లారిటీగా ఏం చెప్తున్నాడంటే 8 మంది ప్రాణాలు అక్కడ చిక్కుకుంటే కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడే తప్ప అక్కడ 8 మందికి సంబంధించి అక్కడికి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి అక్కడ సహాయక బృందాలకు సంబంధించి రప్పించి వాళ్ళ 8 మంది ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలోకి ఎలా వెళ్తాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు మరొక స్టేట్మెంట్ ఇచ్చిండు హరీష్ రావు. వినండి. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసింది చెప్తున్నా. నేను బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి, నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్. రైట్. ఇక్కడ విషయం చాలా క్లారిటీగా ఉంది. ఏంటి అంటే హరీష్ రావు చెప్పిన కాడ క్లారిటీ ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ రకరకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి అనేక రకాలుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, దాంతోపాటు చాలా రకాల బృందాలు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. సో వీళ్ళందరికీ సంబంధించి అక్కడికి వెళ్ళింది ఏది మార్కోస్ ర్యాట్ మైనర్స్ టీంకు సంబంధించి కూడా వచ్చినాయి. ర్యాట్ మైనర్స్ వచ్చింది, మార్కోస్ వచ్చింది, ఎస్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది. 4 రకాల సహాయక బృందాలు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అంటే దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. సో ఇప్పుడు హరీష్ రావు వెళ్తే హరీష్ రావును అరెస్టు చేయాలి, ఏ విధంగానైనా కూడా అరెస్టు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎస్ఎల్బీకి సంబంధించి ప్రభుత్వం యొక్క భారీ నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్న ప్రమాదం. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఎవరైతే సహాయక బృందాలు ఉన్నాయో 22-23 బ్లాక్లు కూడా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు, ఇంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంతలా వ్యవహరిస్తుంది, నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకున్నది అనేది మరో పాయింట్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడికి ఎందుకు రావట్లేదు అనేది ఇంకొక అంశం. ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు ఒకసారి ఇక్కడ 8 మంది ప్రాణాలు, సరే 8 మంది ప్రాణాలను పక్కన పెట్టి